భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 21.93% పోలింగ్ నమోదైంది. జిల్లాలోని అశ్వరావుపేట, దమ్మపేట, మొలకలపల్లి, చండ్రిగుండ, అన్నపురెడ్డిపల్లి, పాల్వంచ, జుంచుపల్లి మండలాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 138 సర్పంచ్ స్థానాలు, 1123 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా పోలింగ్ బూత్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 21.93% పోలింగ్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఇప్పటివరకు పోలింగ్ ఎంత శాతం నమోదైంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ తర్వాత కొంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు రెండో దశకు చేశారు. దాంతో పాటు ఓటర్లలో కూడా కొంత చైతన్యం కనిపిస్తా ఉంది. దాంతో పాటు భద్రతా ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ఓటర్లను చైతన్యపరిచే అంశంలో కావచ్చు, మొదటి విడతకు రెండో విడతకు ఒక స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తోంది. మొదటి విడతలో తొలి 2 గంటల్లో కేవలం 13-14% పోలింగ్ నమోదైతే ఈసారి రెండో విడతలో ఏకంగా 23.93%, తొలి 2 గంటల్లోనే 23.93% పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం, అక్కడ చలి తీవ్రత చాలా అధికంగా ఉన్నది. అయినప్పటికీ కూడా ఓటర్లు ఈ చలి తీవ్రతను లెక్క చేయకుండా ఓటింగ్ వేసేందుకు ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. ఉదయం 6-6:30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని 7 గంటలకు సరిగ్గా పోలింగ్ ప్రక్రియ మొదలయ్యే లోపల బారులు తీరి కనిపించారు. ప్రతి చోట కూడా ఇదే లైన్లు కనపడుతున్నాయి. అశ్వరాపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రగొండ, అన్నపురెడ్డిపల్లి, పాల్వంచ, చుంచుపల్లి మండలాల్లో ఉదయం 7 గంటల లోపే దాదాపు 6-6:30 నుంచి మొదలైనటువంటి క్యూ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. 138 సర్పంచ్ స్థానాలకు 1123 వార్డుల స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,96,674 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 1,700 మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు. దాంతో పాటే ఎక్కడికెక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా పోలింగ్ కొనసాగేలాగా అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అధికార పార్టీ మట్టుకు రాత్రంతా కూడా ప్రలోభాలకు పాల్పడిందంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పలు సందర్భాల్లో ఆరోపించారు. చాలా గ్రామాల్లో ఉన్న స్థానికేతరులను తీసుకొచ్చి డబ్బులు పంపిణీ చేసినట్టుగా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కనిపించింది. ముఖ్యంగా రుద్రంపూర్ లో రాత్రి గ్రామ పంచాయతీలో రాత్రి 1 గంట వరకు కూడా అధికార పార్టీ నేతలు సంచరిస్తూ పలు కుటుంబాలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం చెప్తోంది. ఇక ఖమ్మం జిల్లాలో కూడా రెండో విడత పోలింగ్ ఉత్సాహం కొనసాగుతున్నది. ఖమ్మం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఈసారి మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాదాపు 40-45 గ్రామ పంచాయతీలు మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2,000 నుంచి ఓట్లు, దాదాపు 8,000 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంతో ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్నది, సమయం తక్కువ ఉన్నది. 7 గంటల నుంచి 1 గంట వరకే సమయం కావడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటర్లు పోటెత్తారు. తొలి 2 గంటల్లోనే 27, అంటే దాదాపుగా గంటకు 14% పోలింగ్ నమోదవుతుంది. 27.78% పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకే 160 గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులకు 1,379 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదవుతుంది. ఎక్కడ చూసినా గానీ గుంపులుగా ఉన్నారు. 304 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, అంటే పోలీసు పరంగా చూసినప్పుడు కొంచెం క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 304 గుర్తించారు. అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. 2,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటు 4,000 మంది పైసలకు ఎన్నికల సిబ్బంది విధుల్లో నిర్వహిస్తున్నారు. 1 గంట తర్వాత ఎవరైతే 1 గంటకు సరిగ్గా క్యూ లైన్ లోకి వస్తారో వారికి మాత్రమే ఓటు వేసేటువంటి అవకాశం కల్పిస్తారు. సరిగ్గా 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. 1 గంట లోపు వచ్చిన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. 2,51,327 మంది రెండో విడత పోలింగ్ లో పాల్గొంటున్నారు.
కామేపల్లి, ఖమ్మం రూరల్ మండలం, తిరుమలాపాలెం, ముదిగొండ, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో ఉన్నటువంటి విస్తరించినటువంటి ఈ రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. చెదురుమదురు ఘటనలు కొన్ని చోట్ల ముదిగొండ, తిరుమలాపాలెం ప్రాంతాలలో కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద సంబంధించినటువంటి మద్దతుదారులు భారీ ఎత్తున మోహరించడం, పరస్పర కవ్వింపులకు పాల్పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అయితే ఎక్కడ గొడవలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగలేదు. కానీ ముదిగొండలో మట్టుకు కొంత టెన్షన్ వాతావరణం ఉందని అక్కడ ఉన్నటువంటి నాయకత్వం చెప్తా ఉంది. మొత్తం మీద రెండవ విడతలో కొంత ఓటర్ చైతన్యంతో పాటు కొంత అధికారులు కూడా ఏర్పాట్లను మెరుగుపరిచారు. భద్రతా ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఒక స్పష్టమైన తేడా కనపడుతుంది. ఓటర్లలో కూడా మొన్న మొదటి విడతలో కంటే ఈ విడత ఎక్కువ పోలింగ్ నమోదయ్యేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. చైతన్యమైనటువంటి గ్రామాలు ఈసారి రెండో విడత పోలింగ్ లో ఉండటము, రెండు పార్టీలు కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. మొదటి విడతలో బీఆర్ఎస్ మంచి పెర్ఫార్మెన్స్ కనిపించడంతో కొంత ఈసారి రెండో విడతకు కొంత ప్రాధాన్యత ఏర్పడింది. గ్రామ పంచాయతీలలో మేజర్ గ్రామ పంచాయతీలన్నీ కూడా రెండో విడత పోలింగ్ ఉన్నటువంటి షెడ్యూల్లో ఉండటంతో కొంత రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రస్తుతానికైతే పోలింగ్ కొనసాగుతుంది. మరొక 2 గంటల వరకు కూడా ఇదే ఉత్సాహం కనపడతా ఉంటుంది. అని 12 గంటల వరకు మాక్సిమం పోలింగ్ పూర్తి చేసేలాగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సో రెండు వైపుల నుంచి కొంత టెన్షన్ వాతావరణం కొన్ని గ్రామాలలో అయితే మటుకు ప్రధానంగా ఉంది. సిపిఎం అట్లాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించినటువంటి 3 వర్గాలు పోటీ పడుతున్నటువంటి ముదిగొండ లాంటి చోట్ల కూడా కొంత టెన్స్ వాతావరణం కనపడతా ఉంది. తిరుమలాపాలెంలో కొద్దిగా నువ్వా నేనా అన్నట్టుగా పోలింగ్ కొనసాగుతున్నట్టు చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినప్పుడు రెండు జిల్లాలలో ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు, ఎక్కడ గొడవ కూడా కాలేదు. కానీ ఒక టెన్స్ వాతావరణం మధ్య రెండో విడత పోలింగ్ కొనసాగుతున్నది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.